సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, యాక్చువల్లీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ప్రపంచ దేశాలన్నీ దుమ్మెత్తిపోస్తూ ఉంటాయి. ఏవైనా కొత్త కొత్త విధాన నిర్ణయాలు, కొత్త కొత్త తిక్క పనులు చేస్తూ ఉంటాడని. కానీ రష్యా అధ్యక్షుడు చేస్తున్నది ఏంటి సార్? ఎందుకని ఈ వార్ ఆగటం లేదు? అన్స్టాపబుల్ వార్గా అయిపోయింది. ఏనాటి ఫిబ్రవరి 24th సార్, సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంది. ఏం జరుగుతోందంటారు? ఇది చాలా మంచి పాఠం ప్రపంచానికి అందరికీ. మన సింధూరు గత సంవత్సరంలో జరిగినప్పుడు 2 రోజుల్లో మన దేశం యుద్ధం ఆప్ చేస్తే ఎందుకు ఆప్ చేశారని చాలా మంది విమర్శించారు. ఆగకపోతే యుద్ధాలు అలా వెళ్ళిపోతాయి, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు. యుద్ధం స్టార్ట్ చేసినోడే ఓడిపోతాడు. అది రష్యా ఫిబ్రవరిలో మీరు చెప్పినట్టుగా 2022లో స్టార్ట్ చేసింది. అవునండి. ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. వారం 10 రోజులు అయిపోతుందంటే అంతవరకు వచ్చి అందరు 2 విషయాలు మర్చిపోతారు. రష్యా ఏమనుకున్నదంటే యూరోప్లో యూనిటీ ఉండదు, ఎవరు సపోర్ట్ చేయరు. జెలెన్స్కీని అమెరికా కూడా సపోర్ట్ చేయడం అనుకుంటే వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, డబ్బిచ్చారు, ఆయుధాలు ఇచ్చారు. రెండోది ఇంకోటి కూడా అందరూ మర్చిపోయారు. యుక్రెయిన్ అప్పుడు రష్యాతో ఒక భాగంగా ఉండేది. యుక్రెయిన్ అన్ని ఏరియాస్ కంటే రష్యాలో అడ్వాన్స్డ్ సైన్స్, అడ్వాన్స్డ్ ఇండస్ట్రీ, అడ్వాన్స్డ్ వ్యవసాయం యుక్రెయిన్ దగ్గరే మొత్తం 90% రష్యా న్యూక్లియర్ బాంబ్స్ అని అక్కడే ఉంటే 90లో స్వతంత్రం తీసుకున్నాక వాళ్ళు అన్నీ తిరిగి ఇచ్చారు రష్యాకి ఒక అగ్రిమెంట్గా. అణు ఆయుధాలన్నీ మీకు ఇచ్చేస్తున్నాం, మా మీద వాడకూడదు, అయ్యో రాసి ఇచ్చారు. యుక్రెయిన్ అంత అడ్వాన్స్డ్ ప్లేస్. వాళ్ళు యుద్ధం మొదలుపెట్టాక ఎవరు తాగుతారు అనుకోలేరు. కానీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. సహాయంతో విశేషంగా యుద్ధం చేస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇది వేరే రకమైన వార్ఫేర్ చేసి వాళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు. రష్యాకి ఏమైందంటే ఎలాగో ఆప్ చేయాలి. ఓడిపోయినట్టుగా ఆగితే మనం బతకలేం. అక్కడ పుతిన్నే తీసేస్తారు. దేశం ప్రపంచం అంతా మనం నవ్వుతుంది. ఏదో రకంగా ఇప్పుడు ఎక్కువ బాంబులు వాడేసి నాశనం చేసి కీవ్ని బయటకు వచ్చేద్దాం, గెలిసేమని డిక్లేర్ చేద్దామనే వ్యూతో ఉన్నారు. రష్యాకి యుక్రెయిన్ ఎంత భయం అంటే మే 9వ తారీఖు ప్రతి సంవత్సరం గత 81 సంవత్సరాలు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక అది విక్టరీ డే అని సెలబ్రేట్ చేస్తాం. మన మే 9వ తారీఖు వ్లాడిమిర్ పుతిన్ బ్రతిమాలి అమెరికాని అందరినీ ఈరోజు మా మీద బాంబులు లేదని చెప్పని యుక్రెయిన్తో ఆప్ చేశాడు. ఎందుకంటే అది డిస్టర్బ్ చేసేస్తా ఉన్నారు జెలెన్స్కీ. యుక్రెయిన్ 3000 మైళ్ళ దూరం ఉన్న మాస్కోలో మీ పెరేడ్ని మేము పాలు చేస్తాం అంటే అంత భయపడిపోయాడు. అంత యుద్ధం చేస్తాం యుక్రెయిన్. కానీ రష్యా దగ్గర ఎక్కువ బ్యాలిస్టిక్ మిసైల్ ఉన్నాయి. అంటే 2000-3000 మైళ్ళు వెళ్ళే మిసైల్స్ అవన్నీ వాడతారు, నాశనం చేస్తారు. తిరిగి కొట్టలేదు ఆ విషయంలో యుక్రెయిన్. అప్పుడు యుద్ధం ఆగుతారు. ఏదో పెద్ద స్టైల్లో ఆప్ చేయాలని యుద్ధం పుతిన్ చేస్తున్నారు. ఓడిపోయిన యుద్ధం గెలిసేమని చెప్పుకోవటానికి చేసే ప్రయత్నం చేశారు. సార్, ఇక్కడ ఒక ఈగోయిస్టిక్ ప్రాబ్లం, అంటే కేవలం ఈగోనే పెద్దగా ప్లే చేస్తోందంటారా గేము? ఈగోయే కాదు. రష్యాకి అప్పుడు వ్లాడిమిర్ పుతిన్ ప్రెసిడెంట్ దాదాపు 90లో అవ్వాడు. 2000 నుంచి ఫుల్ కంట్రోల్లో ఉన్నారు. ప్రెసిడెంట్ అవ్వలేదు, 90లో దిగాడు పాలిటిక్స్లో. ఒక విశేషంగా అధికారం సంపాదించుకోవటం మొదలుపెట్టాడు. 2000 నుంచి ఇప్పుడు 26 సంవత్సరాలు ఫుల్ కంట్రోల్ రష్యాలో. అలాంటి సమయంలో రష్యాకి చాలా దేశాలు వదిలేసి వెళ్ళిపోయిన ఆయిల్, అదే చమురు, మినరల్స్ అన్ని ధరలు పెరిగిపోవడం వల్ల విపరీతమైన డబ్బు రష్యా చేతికి వచ్చింది. ఆ డబ్బు రావడంతో ఆయనకి ఈగో డెవలప్. 600-700 సంవత్సరాల నుంచి సంపాదించిన భూమి రష్యన్ రాజు అంతా పోయింది. చాలా వరకు మనం కొంచెం సంపాదిస్తే మనం హిస్టరీలోకి వెళ్ళిపోతామని మొదలుపెట్టిన వ్యవహారం ఇదంతా. వ్యక్తి కోసం మొదలుపెట్టాడు. మీరు చెప్పింది ఈగో అంటున్నాడు. ఈగో, హిస్టరీ. ఆయన మెగలోమేనియాక్ అంటే చాలా పెద్ద మనిషి. అది యుక్రెయిన్ కొన్ని ఏరియాస్ సంపాదిద్దాం, పాత రష్యా ఏరియాస్ మనకి ఇది ఉంటుంది, అది ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, పేరు ఉంటుంది అంటే అది దిగాడు. గత 4 సంవత్సరాలు ఆ వచ్చిన డబ్బు అంతా ఇక్కడ తగలబెట్టాడు. లక్షల మంది చచ్చిపోయారు రష్యా, లక్షల. కానీ రష్యాలో ఏంటంటే ఇలాగా యుద్ధాలు చేసి చచ్చిపోవటం అలవాటు. నేను అనే మాట చాలా క్రూయల్గా అంటలేదు, అలవాటు. రెండో ప్రపంచ యుద్ధంలో 1942లో స్టార్ట్ అవి వాళ్ళు అప్పుడే దిగారు. 45 వరకు 1 కోటి మంది చచ్చిపోయారంటారు రష్యా. 1 కోటి మంది చచ్చిపోయినా 50 లక్షల మంది చచ్చిపోయారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో
ఒక సంవత్సరం యుద్ధం చేశారు, 25,000 మంది చచ్చిపోయారు, వదిలేసి వచ్చేసారు. ఉమ్. ఎంతో ఒక దూరం కాదు, 1989లో. ఎస్ సార్. సో రష్యాకి ఇది పేట్రియాటిజం అని, దేశానికి చచ్చిపోవటం అదే గొప్ప అని, యుద్ధాలకు వెళ్తాం రావటం, ఆ టెండెన్సీ ఇక్కడ పుతిన్ తీసుకొచ్చాడు. కానీ ఇది ఇక్కడ పని చేయలేదు. ఎస్, యుక్రెయిన్ నాశనం చేస్తాడు ఈ మిసైల్స్ పెట్టి యుద్ధం గెలిచేవాడు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అమెరికా పూర్తిగా ఇరాన్ విషయంలో, యుద్ధం విషయంలో డిస్ట్రాక్ట్ అయిపోయి ఉన్నది. ఇది ఒక మంచి సమయం రష్యా ఇష్టం వచ్చిన పని చేసేటానికి. రష్యా చేస్తుంది పెద్ద, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ వరకు వాడిని వాడేస్తుంది. ఏదో రకంగా అంచేద్దాం, ఖాళీ చేసేయండి, ఊరిని నాశనం చేస్తాం, గెలిచాం అని చెప్పుకోవటానికి. అది చూడాలి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో. జెలెన్స్కీ వాళ్ళు చిన్న దేశం, అంత డబ్బు లేదు, అమెరికా సాయం చేయటం మానేసింది ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక. అప్పటి వరకు బాగా సాయం చేశారు. నేను అనుకుంటున్నా రష్యా బాగా అటాక్ చేసి చాలా కీవ్ అనే క్యాపిటల్ పాడు చేసేసాక, అందరు పారిపోయాక ఇప్పుడు సరే శాంతి ఒప్పుకుంటామని చెప్తాదని నేను భావిస్తాను. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు కీవ్ నగరమే చాలా కీలకం అయిపోయింది. అంటే విదేశీ దౌత్యవేత్తలు కావచ్చు సార్, పౌరులకు కావచ్చు, అంటే అక్కడ ఉండేవాళ్ళకి కావచ్చు, మాస్కో పెద్దలంతా కూడా సూచిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇది వదిలి వెళ్ళండి, యుద్ధం తీవ్రతరం అవుతోంది, ఖచ్చితంగా కీవ్ నగరాన్ని విడిచిపెట్టమంటున్నారు. అంటే ఇక్కడ కీలక పాత్ర కీవ్దే అంటారా? ఏదో అటాక్ చేస్తున్నట్టుగా చూపెట్టాలి కదా. జనాలు చంపేస్తే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. జనాన్ని ఖాళీ చేయమని ఆ క్యాపిటల్ నాశనం చేసేస్తారు. అది వాళ్ళ ప్లాన్. అదే జరుగుతుంది కూడా. ఎవరు ఆప్ చేస్తారు? అమెరికా చేతులు ఫుల్గా ఉన్నాయి ఇరాన్ విషయంలో. ఏం అటెన్షన్ చేయలేకపోతుంది అమెరికా. సరిగ్గా దొరికే రష్యా. తర్వాత ఈ 60 రోజుల్లో విపరీతమైన సొమ్ములు రష్యా సంపాదించింది ఆయిల్ మీద. $40 బ్యారెల్ల మీద $100 అమ్మ. అవునండి, అవును. రోజుకి $1 బిలియన్, $2 బిలియన్ రోజుకి సంపాదించేస్తారు. అవును, అదొక అంది వచ్చిన అవకాశంగా మారిపోయింది. వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది, ఫుల్గా వాడుకుంటున్నారు. యుద్ధాన్ని ఏదో రకంగా అవగొట్టేది. మన ఇష్టం వచ్చి చేసేద్దాం. అమెరికా చేయలేదా ఇరాన్ మీద ఇష్టం వచ్చినట్టు బాంబు చేయలేదా? ఇజ్రాయెల్ అక్కడ హమాస్ ఏరియాలో చేయలేదా? మనం చేద్దాం. ఆ పాలసీ వచ్చింది. యుద్ధానికి హద్దు లేదు, పబ్లిక్ ఒపీనియన్కి అసలు లెక్క పెట్టక్కర్లేదు. అది రష్యా అనుకుంటుంది. అలాగే జరుగుతుంది చాలా విచారంగా. ఎవరు ఆప్ చేయడానికి మంత్రులు రావట్లేదు. ఎస్ సార్. అండ్ సార్, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది సార్.